మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సంవేద్య. నేను భగవద్గీతలోని శ్లోకాలు చెప్పబోతున్నాను. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకా పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్టా తు పాండవానేకం యూఢం దుర్యోధనస్తథా ఆచార్య ముఖ సంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతిం చము యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథర దుష్టకేతుశ్చేతికానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజస్య సేభ్యస్య నరపుంగవః. నా పేరు శ్రీమేధ, డాటర్ ఆఫ్ రేవతి ఉపేందర్. గీతా జయంతి సందర్భంగా నేను భగవద్గీతలోని ఒక శ్లోకం చదవబోతున్నాను. ఎత్ర యోగీశ్వరం కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధనః తత్ర శ్రీ విజయోర్భూతే ధ్రువ నీతిర్మతిర్మమ. తాత్పర్యం: యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయం, సంపద ఉంటాయి. ఆసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాని నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణ నమ్యాతి సంయాతి నవాని దేహి. తాత్పర్యం: మనం ఎలాగైతే పాత బట్టలు విడిచి కొత్త బట్టలు ధరిస్తామో అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ధన్యవాదాలు. నమస్కారం. గీతా జయంతి సందర్భంగా ఇక్కడికి అందరం కలిసి గీతా పారాయణం మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేశాము. అందులో భాగంగా మా పిల్లలు జయమ్మ టీచరు దగ్గర గత 7 సంవత్సరాల నుండి భగవద్గీత నేర్చుకుంటున్నారు. ఇంకా మా పిల్లలే కాకుండా అనేక మంది పిల్లలు ఎవరి పిల్లలనైనా ఆమె ఇంట్రెస్ట్ తో అందరూ రండి నేర్చుకోండి అని అందరికీ చెప్పి ప్రోత్సహించి వాళ్ళను అనుగుణంగా ఒక తీర్చిదిద్ది ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నారు అంటే భగవద్గీత శ్లోకాలు చదవడం అనేది మామూలు ముచ్చట కాదు. అలాంటిది ఈ రోజు మా పిల్లలు చదువుతున్నారు అంటే దానికి కారణం జయమ్మ గారే. నాకు ఎంతో చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇంకా మన సంప్రదాయం ఇంకా ఇలా పెరగాలని, ఇంకా ఎంతో అభివృద్ధిలోకి రావాలని, ఆమె సహకారం మా పిల్లలకు ఇంకా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా పేరు తపస్వి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీతలో ఒక శ్లోకం చదవాలనుకుంటున్నాను. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాని నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. నా పేరు సంహిత, డాటర్ ఆఫ్ మహేష్ సంతోషి. మేము జయమ్మమ్మ దగ్గర భగవద్గీత నేర్చుకుంటున్నాము. ఈ రోజు గీతా జయంతి సందర్భంగా మేము ఇక్కడ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. నేను ఈ రోజు భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్పాలనుకుంటున్నాను. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. తాత్పర్యం: మనకు బాల్యం, కౌమారం, యవ్వనం, ముసలితనం ఎలా వస్తాయో మరణం కూడా అలాగే వస్తుంది. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గదితాం పురాణ మునినాం అద్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసం తతాని భగవద్గీతే బహద్దేశినీం. భ్రూణహత్వాయి మహానుభావాన్ శ్రేయో బోద్ధుం వైష్ణమపి యలోకే హత్వార్థకామాస్తు గురూణి యైవ పుంజీయ భోగాత్
प्रतिष्ठान् न चैदत्विद्वां कतरन्नो गरीयो यद्वा जयेमा यदि मानो जयेयुः यानेव हत्वा सजीविषाम तेव स्थितां प्रमुखे दात्रराष्ट्रान् कार्पण्यदोषोपहतस्वभावान् वृत्यानि त्वां धर्मसम्मूढचेताः यस्य यस्यान्विष्टितं ब्रूहितन्मे शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुख्योक्षणैन्द्रियाणाम् आवाप्य भूमावसपत्नमृतं राजस्य